వాటర్ మాత్రం చాలా బాగుందండి. ఆ కలర్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకు అంటే ఇవన్నీ కొండలో నుంచి వచ్చిన వాటర్ కదా, చాలా స్వచ్ఛమైన వాటర్. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది ఏ కాలమైన వాటర్ మాత్రం ఇలానే ఉంటాయి అన్నమాట, కొంచెం కూడా ఇనుకోవంట. ఇప్పుడు గండికోట రాజులు చూడండి, మీకు ఇక్కడ ఒక కంపౌండ్ వాల్ కనిపిస్తుంది కదా, అది కోట చుట్టూ ఉంది. ఫిషెస్ చూడండి పాదాన్ని ఎలా కొరుకుతున్నాయో, దీన్ని ఆక్యుపంక్చర్ అంటారు. యాక్చువల్లీ కొన్ని షాపింగ్ మాల్స్లలో కొన్ని సిటీస్లలో ఇది డబ్బులు పే చేసి మరి ఆక్యుపంక్చర్ తీసుకుంటారు. దిస్ ఇస్ ద న్యాచురల్. కంప్లీట్గా ఇది కొండ, వీళ్ళు జస్ట్ అట్లా పెయింట్ వేశారు. శివలింగాన్ని కూడా మీరు చూడొచ్చు, దర్శనం చేసుకోండి. స్వయంభూ ఇక్కడ మనకు 2 వేస్ ఉన్నాయి కదండి. ఇక్కడ శ్రీ శ్రీ గురుస్వామి దేవస్థానం అని మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మీకు కమాన్ చూడొచ్చు, గండికోట అగస్తేశ్వర స్వామి కొన. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఈ కమాన్ నుంచి. ఇప్పుడు మనం ఆ కొనకి మరి కాసేపట్లో చేరుకుంటున్నాము. చాలా పవిత్రమైనది అండ్ హోలీ ప్లేస్ అన్నమాట. ఇక్కడ ఈ రోడ్డు కూడా చాలా చిన్నగా ఉంది, మీరు చూస్తున్నారు కదా. అసలు ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి, ఎత్తైన కొండ ఇట్లా లోయలాగా ఉంది. యాక్చువల్లీ మీరు అక్కడ చూస్తున్నారు కదండి దూరాన, అది మాధవరాయ టెంపుల్, దాని పక్కనే మనకి జుమ్మా మసీద్ అనమాట. లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది. యాక్చువల్లీ ఇది గండికోట బ్యాక్ సైడ్ మనం చూస్తున్నాము. ఇప్పుడు మనం అగస్తేశ్వర పిరమిడ్ కూడా ఇక్కడ పక్కనే చూడొచ్చు మీరు, ధ్యాన మందిరం ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో ఉంది. అగస్తేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం, ఇక్కడ ఉచితంగా ధ్యానము మరియు యోగా నేర్పించబడుతుంది. ఇదే మనకి ఆ పిరమిడ్ కి వెళ్లే దారి. ఇక్కడ పక్కన మీరు చూసినట్టయితే వినాయకుడు కూడా ప్రతిష్ఠించారు. ఇది లింగపురం పంచాయతీ, మైలవరం మండల్, జమ్మలమడుగు, కడప జిల్లాలో ఉంది. ఇంకా మనం ఇక్కడ ముందుగా వెళ్తే మనం ఇంకా ఆ టెంపుల్ కి చేరుకోగలుగుతాం. లొకేషన్ మాత్రం అద్దరిపోయిందండి, చాలా బాగుంది. మనం గండికోట వెళ్తే అటు సైడ్ ఉంటుంది, అక్కడ దాని బ్యాక్ సైడే మనం ఇప్పుడు ఉన్నాము. అంటే గండికోట కొండ ఉంది కదా ఇందాక చూపించినట్టు, మనకి అక్కడ మాధవరాయ స్వామి టెంపుల్ అండ్ జుమ్మా మసీద్ అక్కడ మీకు కనిపించింది కదా. సో ఇటు సైడ్ ఉన్నాం అన్నమాట. మీరు ఇప్పుడు చూసినట్టయితే అక్కడ మీకు ఆల్రెడీ వాటర్, చుట్టూ కొండలు అవన్నీ బాగున్నాయి. క్లియర్ గా బోర్డు ఉందండి, శ్రీ గండికోట అగస్తేశ్వర స్వామి దేవస్థానము కొన, బొందలకుంట శివలింగం అని చెప్పేసి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. ఎందుకు అంటే ఈ మహర్షులు కొండలలోనే తపస్సు చేస్తూ ఉంటారు. మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి లొకేషన్ మాత్రం చాలా బాగుంది, మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఆ రూట్ కి వెళ్తున్నాము. ఇక్కడ మీకు బ్యాక్ వాటర్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఎంత బాగుందో. అగస్త్య కొనకు మనం చేరుకున్నామండి. ఇక్కడ మీరు పార్కింగ్ ఏరియా మీరు చూడొచ్చు. ఇక్కడ మనం చెప్పులు వదలాలి. ఇప్పుడు ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ నుంచి మనం కిందికి వెళ్ళాలన్నమాట. సో ఆ టెంపుల్ అండ్ ఆ తపస్సు చేసిన చోటు అవన్నీ కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం, ఎక్కువ రష్ కూడా ఎక్కువ లేదు. ఓన్లీ శివరాత్రి టైంలో చాలామంది ఇక్కడికి వస్తారంట. ఇక్కడ చూడడానికి ఎంతో చాలా కొంచెం పర్లేదు, డెవలప్ అయితే చేశారు. నాకు నుంచి ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ గేట్ అన్నమాట. అసలు ఎంత సైలెన్స్గా, పీస్ఫుల్గా, ఎంత ప్రశాంతంగా ఉందో. గండికోట అగస్తేశ్వర కొన ఇది మైలవరం డ్యామ్కి దగ్గరగానే ఉంటుంది. సో ఈ ప్రాంతంలోనే అగస్త్య మహర్షి మనకి తపస్సు చేశారు. సో దానివల్ల కొన్ని కఠోర తపస్సు చేసిన తర్వాత మనకి ఈశ్వరుడు వచ్చేసి ప్రత్యక్షమయ్యాడంట. సో ఇక్కడ ఉన్న టెంపుల్లో ఉన్న శివలింగం ఏంటంటే అక్షరాల తనే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అగస్త్య మహర్షి చాలా పవర్ఫుల్ అండి. మనకు వేదాల్లో కూడా ఆయన పేరు ప్రస్తావించడం జరిగింది. మనకు ఉన్న 4 వేదాలు ఉన్నాయి కదా, అందులో ఋగ్వేదంలో చాలా మట్టుకు తనే ఎక్కువ సూక్తులు రాశాడనమాట, అంటే ప్రవచనాలు ఇవి కూడా. ఇదే మనకి ఇక్కడ ఆలయం. ఈ ఆలయం పక్కన ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇక్కడ ఒక న్యాచురల్ మనకు వాటర్ ఫాల్ అనేది ఉంది. మీరు ఇక్కడ చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. వాటర్ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. చూస్తున్నారు కదా. ఇది కూడా ఒక గుహ అన్నమాట. ఇందులో యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ లాకేస్తుంది, కాకపోతే ఇందులో లోపల కూడా మనకి తపస్సు చేసేవారు అనమాట గుహల్లోకి. వాటర్ మాత్రం చాలా బాగుందండి. ఆ కలర్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకు అంటే ఇవన్నీ కొండలో నుంచి వచ్చిన వాటర్ కదా, చాలా స్వచ్ఛమైన వాటర్. ఇప్పుడు వర్షాకాలం అయితే మాత్రం అక్కడ నుంచి కింద పడతాయంట. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది ఏ కాలమైన వాటర్ మాత్రం ఇలానే ఉంటాయన్నమాట, కొంచెం కూడా ఇనుకోవంట. అంటే కంప్లీట్గా ఇంకిపోయే అసలు అట్లాంటి పరిస్థితి అయితే ఇప్పటికీ ఎప్పుడు రాలేదు.
ఈ కొండ మీద కూడా చూసారు కదా టెంపుల్ ఎంత బాగుందో. ఇది మనకి ప్రసాదం కౌంటర్. అండ్ ఇక్కడ మీరు ప్రతి మనిషికి అంటే పర్ పర్సన్ టికెట్ వచ్చేసి 10 రూపీస్, అర్చన టికెట్ 50, తలనీలాలు 50, అభిషేకం 200, నోములు 200. ఇది మనకు ముందు ఏరియా అనమాట. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. మీరు అక్కడ కనిపిస్తుంది కదా, అదే మనకు అన్నదాన సత్రము. ఈ టెంపుల్ నుంచి ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఆలయంకి ముందు చూస్తున్నారు కదా, ఇది చాలా పెద్ద పుట్ట. ఒకప్పుడు చాలా ఒక మనిషి ఎంత ఉంటాడో అంత హైట్ ఉండేదంట. కాకపోతే కాలక్రమేణా ఇలా చిన్నగా అయిపోయింది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా. ఇక్కడ విగ్రహాలు కూడా చూడండి, ఇవి చాలా కొన్ని వేల సంవత్సరాల క్రితం చూస్తేనే తెలుస్తుంది ఆ పుట్ట. ఇక్కడ నాగా సర్పం కూడా విగ్రహాలు మీరు చూడొచ్చు. అక్కడ నుంచి మనకు ఎదురుగా కనిపించేదే మనకి ఆ టెంపుల్ అన్నమాట. సో ఆ టెంపుల్లోకి వెళ్ళి ఇప్పుడు మనం దర్శనం చేసుకుందాము. సో ఇదే మనకు ఎంట్రన్స్. మనం లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ మీరు ఆలయంలో ధ్వజస్తంభం కూడా చూడొచ్చు. గండికోట అగస్తేశ్వర స్వామి యొక్క దేవాలయం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ వినాయకుడు, శివలింగం ఇవన్నీ ప్రత్యేకంగా ప్రతిష్టాపించబడ్డాయి. ఇక్కడ నంది కూడా మీరు చూడొచ్చు. ఈ నంది శివలింగం ఉన్నప్పుడు కంపల్సరీ నంది ఉంటుంది కదా. ఇప్పుడు మీకు దర్శనం చేపిస్తాను, చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంది ఈ యొక్క టెంపుల్ మాత్రం. ఇదేనండి అగస్త్య మహర్షిచే స్వయంభుగా ప్రతిష్టాపించబడిన శివలింగం. ఇది గర్భగుడి. ఇక్కడ ఈ స్వామివారి యొక్క అవతారాలు చూడొచ్చు. ఇదే మనకి ఈ కొండలలో కంప్లీట్గా ఇది కొండ, వీళ్ళు జస్ట్ అట్లా పెయింట్ వేశారు. శివలింగాన్ని కూడా మీరు చూడొచ్చు, దర్శనం చేసుకోండి. స్వయంభుగా ప్రతిష్టాపించబడిన శివలింగం. ఇక్కడ కూడా వినాయకుడు అనుకుంటా. ఈ యొక్క విగ్రహాలు చూస్తేనే తెలుస్తుంది చాలా పురాతనమైనవి, చాలా ఓల్డ్ అని చెప్పి. ఈ శివలింగం చుట్టూ మామూలుగా ఇక్కడి వారు కన్స్ట్రక్షన్ చేశారు, కాకపోతే ఇది చాలా పురాతనమైన శివలింగం. ఆలయ ప్రాంగణం మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి. కొందరు ధర్మకర్తలు కూడా ఇక్కడ మనకి దాతలు ఇచ్చి దీన్ని చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ మనకు న్యాచురల్గా ఉన్న ఇందాక మనం చూసినాం కదా వాటర్ ఫాల్, ఆ కొన అనేది ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ టెంపుల్ ఈ ఆలయం పక్కనే. యాక్చువల్లీ అదంతా ఒక గుహ, మీరు చూస్తున్నారు కదా. ఆ గుహకి ఈ టెంపుల్ అంతా కన్స్ట్రక్ట్ చేశారు. కానీ లోపల మాత్రం శివలింగం అవన్నీ కూడా న్యాచురల్గా అంటే స్వయంభుగా వెలిసాయన్నమాట. ఎప్పుడైతే అగస్త్య మహర్షి కఠోర తపస్సు చేసి శివుణ్ణి పూజించాడో, సో అప్పుడు ప్రత్యక్షమైనప్పుడు దానికి గుర్తుగా ఇక్కడ శివలింగం అనేది ప్రతిష్టాపించాడు అని ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ ఈ కొండ పక్కనే చూస్తున్నారు కదండి, వాటర్ మాత్రం చాలా అసలు స్వచ్ఛంగా ఉన్నాయి. అన్ని ఔషధ గుణాలు కలిగిన వాటర్. ఎందుకంటే ఈ కొండల మీద నుంచి వస్తూ ఉంటాయి కదా. ఈ కొండకున్న రాయి కూడా చూడండి ఎంత ఆరెంజ్ కలర్లో ఉందో. ఇవన్నీ కూడా ఎర్రమల కొండలు అన్నమాట. ఇదే మనకు అన్నదానం చేసే ప్లేస్ అండి. మా అదృష్టం కొద్దీ ఈరోజు ఇక్కడ అన్నదాన ప్రసాదం దొరికింది. మేము ఇక్కడ అన్నం తినబోతున్నాము. ఇక్కడే కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తున్నారు, మీరు చూస్తున్నారు కదా. ఈ కొండలు చూడండి ఎంత న్యాచురల్గా ఏర్పడ్డాయో. ఇంకా చాలామంది ఋషులు మనకి తపస్సు చేశారనమాట. అటువైపు కూడా చూస్తుంటే చాలా లోతైన కొండ ఉంది. ఆ లొకేషన్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే. సో అక్కడ మీరు చూస్తున్నారు కదా, అవన్నీ ట్యాప్స్. సో అక్కడ వాష్ చేసుకొని మనకు అక్కడికి వెళ్తే మనం భోజనం చేయొచ్చు. ఇదే మనకి అన్నదానం చేసే ప్లేస్. చిన్నపిల్లలతో వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరు అక్కడ చూస్తున్నారు కదా, అటు లోపలికి వెళ్తే ఒక లోతైన లోయ ఉంది. ఫిషెస్ చూడండి పాదాన్ని ఎలా కొరుకుతున్నాయో. దీన్ని ఆక్యుపంక్చర్ అంటారు. యాక్చువల్లీ కొన్ని షాపింగ్ మాల్స్లలో కొన్ని సిటీస్లలో ఇది డబ్బులు పే చేసి మరి ఆక్యుపంక్చర్ తీసుకుంటారు. దిస్ ఇస్ ద న్యాచురల్ ఏరియా. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అగస్త్య కొన యొక్క ఇదొక జలపాతం అన్నమాట. ఇక్కడ అగస్త్య మహర్షి స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల దీనికి చాలా ప్రత్యేకత వచ్చింది. స్వయంభూ శివలింగం మీరు కనిపిస్తుంది కదా, అదే. ఇది మైలవరం మండల్ లింగాపూర్ గ్రామ పంచాయతీలో ఉంది. జమ్మలమడుగు నుంచి ఒక 20 కిలోమీటర్లు, మైలవరం నుంచి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి ఎన్ని ఫిషెస్ వచ్చి ఇట్లా కాలును కొరుకుతున్నాయో చూడండి.
ఇప్పుడు మీరు చూస్తున్నారు గండికోట బ్యాక్ సైడ్ వ్యూ అన్నట్టు. మీకు అక్కడ దూరాన ఒకటి మనకి టెంపుల్ లాగా కనిపిస్తుంది కదా, అది మాధవరాయ స్వామి టెంపుల్. దాని పక్కనే చిన్నగా 2 లైన్ల లాగా ఉన్నాయి చూడండి, అది జుమ్మా మసీద్. మనం గండికోట వెళ్తే ఆ వ్యూ అక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే దాని గండికోట బ్యాక్ సైడ్ ఉన్నామన్నమాట, అంటే కొండ చుట్టూరు. ఈ యొక్క కోట వైపున చుట్టూ ఈ పెన్నా రివర్ మనకు ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు గండికోట రాజులు చూడండి, మీకు ఇక్కడ ఒక కంపౌండ్ వాల్ కనిపిస్తుంది కదా, అది కోట చుట్టూ ఉంది. ఇక్కడ కింద ఇక్కడ మీకు ఒక లైట్గా ఒక స్థావరం లాగా ఉంది, దాన్ని ఏమంటారంటే బుర్జు అన్నమాట. సైనికులు అక్కడే కావలా కాసేవాళ్ళు. అసలు శత్రువులు అటాక్ చేయాలంటే అసలు ఇంపాసిబుల్. అసలు అది ఈ విషయంలో మాత్రం విజయనగర సామ్రాజ్యం రాజులకి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ యొక్క వ్యూ మనకు ఎక్కడి నుంచి కనిపిస్తుంది అంటే, ఈ ఏరియా చాలా మందికి తెలియదండి. అక్కడ మీరు ఒక స్టాచ్యూ కనిపిస్తుంది కదా, ఈ స్టాచ్యూ ఇది అగస్త్య మహర్షి స్టాచ్యూ అన్నట్టు. మనం ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాము అంటే అగస్త్య కొన దగ్గరగా ఉన్నాము. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, అదే టెంపుల్ మనకు అగస్త్య కొన. ఇది కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది అన్నట్టు ఈ ఏరియా. అగస్త్య మహర్షి ఇక్కడ శివునికై తపస్సు చేసిన చోటు, చాలా పవిత్రమైన చోటు. చాలామంది ఇక్కడ సోమవారం వచ్చి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే మీకు డైరెక్ట్గా అక్కడ కనిపిస్తుంది చూడండి, బ్యాక్ సైడ్ వాటర్, గండికోట బ్యాక్ సైడ్ వాటర్, పెన్నా రివర్ అనమాట. సో ఈ పెన్నా రివర్ ఏంటంటే దీని మైలవరం ప్రాజెక్ట్ కట్టారు కదా, ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్. ఈ అగస్తేశ్వర కొనకు వెళ్ళేటప్పుడు మనకి ఈ రోడ్ సైడ్నే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. ఇక్కడ 2 బోట్స్ ఉన్నాయి. ఈ మైలవరం డ్యామ్లో మనకి బోటింగ్ కూడా చేయవచ్చు. పర్ హెడ్ వచ్చేసి 150 రూపీస్ తీసుకుంటారంట ఇక్కడ. యాక్చువల్లీ రాయలసీమలో కొంచెం కరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇదే పెద్ద మెయిన్ సోర్స్ అనమాట వాటర్. ఈ పెన్నా రివర్ మీదుగా ఈ యొక్క డ్యామ్ నిర్మించడం జరిగింది చాలా కొన్ని సంవత్సరాల క్రితం. వర్షాకాలంలో మాత్రం ఈ యొక్క వాటర్ ఇక్కడి వరకు తడతాయి అన్నమాట. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎక్కువ వర్షాలు లేవు కాబట్టి ఈ యొక్క వాటర్ ఇలా ఉన్నాయన్నమాట. బట్ చాలా లోతుగా ఉంటుంది, చూస్తేనే తెలుస్తుంది. అగస్తేశ్వర కొనకు వెళ్ళేటప్పుడు ఇక మనం మైలవరం డ్యామ్ ఉంది కదండి, అక్కడ బోటింగ్ ఉంటుంది. సో ఈచ్ వన్ పర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటారు. మనం ఇలా కాళ్ళతో సైకిల్ తొక్కుతూ ఉంటే మనకి ముందుగా వెళ్తుంది అనమాట. ఇక నావిగేషన్స్ కూడా ఉన్నాయి, లెఫ్ట్ రైట్ స్ట్రైట్ అని చెప్పేసి, ఏంటంటే న్యూట్రల్. సో మనకే వదిలిపెడతారనమాట. ఒక ఫ్యామిలీకి మాత్రం 4 మెంబర్స్ లిమిట్ అనమాట. చిన్నపిల్లలు ఉంటే కొంచెం ఎక్సెప్షన్ ఇస్తారు. చాలా బాగుంది ఇక్కడ థ్రిల్లింగ్, చుట్టూ కొండలు, మీకు దూరాన కూడా ఒక బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. ఈ ప్లేస్ చూడాలంటే మీరు గండికోట రావాల్సి ఉంటుంది. జమ్మలమడుగు నుంచి ఒక 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందన్నమాట. డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి మనకు హైదరాబాద్ నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.